హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిద్రూపి రివ్యూస్. లేటెస్ట్ అప్డేట్స్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉంటుంది. సిద్ధుపై మరి ప్రేరణ చేసిన కామెడీ మామూలుగా లేదు. ఒక్కసారిగా షాక్లో సిద్ధు తర్వాత ఏం చేశాడు, అలాగే మరి గణ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగం కోసం మినిస్టర్ దగ్గరికి వెళ్ళాడా, మినిస్టర్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడా, అసలు ఏం జరిగింది అన్నది ఈ అప్కమింగ్ రివ్యూ. ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మినిస్టర్ గారు కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మాయి శైలు బయటికి వస్తుంది. ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతాడు. డాడీ వాకింగ్కి వెళ్తున్నాను డాడీ. అదేంటమ్మా, సెక్యూరిటీని తీసుకువెళ్ళు. ఏంటి డాడీ, వాకింగ్ కూడా సెక్యూరిటీ ఎందుకు డాడీ అని చెప్పేసి, ఏం పర్వాలేదు డాడీ నేను వెళ్తాను అని చెప్పి అంటుంది. ఇంకా వీళ్ళ ఇంటి దగ్గర కాపలా కుక్కలాగా గణ ఇంకా సుధాతో పాటు పక్కగా దొంగ చూపులు చూస్తూ వాళ్ళ ఇంటి దగ్గర ఏమవుతుందో అన్నది కనిపెడుతూ ఉంటాడు. ఇంకా అదే సమయంలో చలికి వణికిపోతూ ఉంటాడు సుధా. ఏంటి సార్ మీరు, నేను మీకు ఉద్యోగం ఉన్నప్పుడు మీ కింద పనిచేసేవాడిని, ఇప్పుడు మీకు ఉద్యోగం పోయినా కూడా మీ చుట్టూతో తిప్పుకుంటే నేను డిపార్ట్మెంట్లో సమాధానం చెప్పుకోవాలి కదా సార్. నాకేంటి సార్ ఈ పరిస్థితి. చూడు, ఉద్యోగం ఉన్నా లేకపోయినా నువ్వు నా దగ్గర పనిచేయాల్సిందే. నోరు మెదపకుండా సైలెంట్గా ఉండు. అదిగోరా నా ప్రమోషన్ అని చెప్పి అనగానే అప్పుడే వస్తుంది బయటికి శైలు. ఏంటి సార్ ప్రమోషన్ అంటున్నారు, మినిస్టర్ గారి కూతురు కదా బయటకు వస్తుంది అని చెప్పి అంటాడు. అవునరా, మినిస్టర్ గారి కూతురే, ఆమె రూపంలోనే నాకు ప్రమోషన్ వస్తుంది. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారో ఒక్క ముక్క అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా నేను చెప్తాను కదా. మినిస్టర్ గారి కూతురు ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. అవునా, ఆ అబ్బాయి ఎవరో మినిస్టర్ గారికి తెలియక సతమతమైపోతున్నాడు. అందుకని వాళ్ళ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది ఏంటి మొత్తం కోపిల్లాగితే ఆయన దగ్గర మనం డైరెక్ట్గా నా ఉద్యోగం మ్యాటర్ పడేసి ఈ విషయాలన్నీ మాట్లాడతా. ఓహో ఇదా మీ డీలు, అందుకే డీల్ కుదిరింది అంటున్నారా, ఇలా వచ్చారా, ఏది కూడా డైరెక్ట్గా రారా సార్, మీరు ఇలా దొంగదారిలోనే వస్తారా ఏంటి సార్ ఇది అని చెప్పి అనగానే, మన పని జరగాలంటే ఎన్ని దారులనే చూసుకుంటాం సుధా, నువ్వు ఏం మాట్లాడకుండా నేను ఎటు వచ్చేసేయ్ రా అని చెప్పేసి ఇంకా శైలి వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు గణ. ఇంకా ఇదిలా ఉండగా ప్రేరణని తీసుకువెళ్ళటానికి వస్తాడు ఇంకా సిద్ధుని చూసిన ప్రేరణ, ఏంటి సిద్ధు, నిన్న మా అమ్మతో ఏం మాట్లాడావు అని చెప్పి అంటుంది. మీ అమ్మతో నేనేం మాట్లాడాను, అదేదో మీ అమ్మని అడగొచ్చు కదా అని చెప్పి అంటాడు. ఏంటి సిద్ధు, నిన్నడిగితే అమ్మని అడగమంటావేంటి, అయినా నాకు తెలియకుండా మీ ఇద్దరికి మాటలేముంటాయి చెప్పు అనగానే, నేను చెప్పను, చెప్తావా లేదా, మర్యాదగా చెప్తావా లేదా అని చెప్పి అంటుంది. ఏంటి ప్రేరణ అలా కమాండింగ్ చేస్తున్నావు, ఎవరు కమాండింగ్ చేస్తున్నారు, ఎవరు డిమాండ్ చేస్తున్నారు, అయినా నాకు ఒకటి అర్థం కాలేదు, నిన్న నీ పరిస్థితి చూస్తుంటే చాలా విచిత్రంగా ఉందే, నిన్న నేనేం చేశాను, అదే ఏం చేశావంటావేంటి, వింతలు విడుదలని నీ ముఖంలో కనిపించాయి, చిన్నపిల్ల సంతలో తప్పిపోతే బాగా వాళ్ళమ్మ బెదిరిపోయి అదిరిపోయి వెతికేస్తూ ఒకేసారి వాళ్ళ అమ్మాయి కనిపించంగానే వేసి ఫెట్మని కొట్టి ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అలా చేసావు నిన్న నువ్వు, నేను కనిపించిన వెంటనే అలా రియాక్ట్ అయిపోయావేంటి, మా అమ్మ కూడా అలా రియాక్ట్ అవ్వలేదు, చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా నా మీద చెయ్యెత్తలేదు, అలాంటిది నువ్వేమో ఉన్న పళంగా నాకు చెయ్యెత్తావు. అసలు ఏంటి సిద్ధు, నన్ను కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటున్నావా, నువ్వు చేసే ప్రతి పనికి నీ వెనకాలే ఉండమంటావు, నేను ఎక్కడికైనా వెళ్తాను అంటే నీకు చెప్పి చెయ్యాలి అంటావు అనగానే ఊహించుకుంటాడు సిద్ధు తన మీద చెయ్యెత్తిన విషయాన్ని, మళ్ళా తను ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పకుండా వెళ్ళకు నేను వస్తానన్న విషయాన్ని ఊహించుకుని అలా సైలెంట్ అయిపోతాడు. చెప్పు సిద్ధు, అసలు ఇదే నా ఫ్రెండ్షిప్పు, నన్ను కమాండింగ్ చేయడమే నీ ఫ్రెండ్షిప్పా అని చెప్పి అడుగుతుంది. ప్రేరణ, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నా ఉద్దేశం అది కాదు, మరి అది కాకపోతే ఎందుకని అలా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి, అయినా ఫ్రెండ్ అంటే నేను నీ ఫ్రెండ్ అంటే అలా చేస్తారా,
అసలు ఫ్రెండ్ అంటే అర్థం తెలుసా మీకు? అయినా నువ్వు నన్ను అలా కావాలని నీ గ్రిప్లో పెట్టుకోవాలనుకుంటే నేను చూస్తూ అసలు ఊరుకోను. నాకు చాలా తెక్కెక్కువ. మంచిగా ఉంటే మంచిగా ఉంటాను. ఇలా ఇలా వేధిస్తూ ఉంటే నేను కూడా అంతకంటే ఎక్కువ చేస్తాను. అయ్యో ప్రేరణ, నువ్వు అలా అనుకుంటున్నావు. ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకట్లా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు? చూసావా చూసావా సిద్ధు, నువ్వు చేసినవే నీకు చెప్తూ ఉంటే అదేదో మిస్అండర్స్టాండింగ్లా అనుకుంటున్నావు. అదే కదా, కానీ ఒకసారి నువ్వు వెళ్ళి ఆలోచించు, నువ్వేం చేస్తున్నావో నీకే అర్థమవుతుంది అని చెప్పి అనగానే, అవును ప్రేరణ, నేను అలా చేయటం తప్పే. ఆ విషయంలో నేను కూడా ఒప్పుకున్నాను కదా, కొంచెం నేను నీ విషయంలో అడ్వాన్స్డ్గా తీసుకున్నానని. కానీ నిన్ను బాధ పెట్టాలని మాత్రం కాదు. అయినా నువ్వు ఇలా మాట్లాడితే అస్సలు తట్టుకోలేను. ఏదైనా భరిస్తానేమో కానీ నాపై నువ్వు చూపించే కోపాన్ని అస్సలు భరించలేను ప్రేరణ అని చెప్పి అనగానే, అవును ఎన్నో కబుర్లు చెప్తావు, ఏం చెప్పినా ఈ వినడానికి నేను వింటున్నాను కదా. కాదు ప్రేరణ, నా మీద కోపం ఉంటే నువ్వు కూడా నన్ను కొట్టు, కానీ ఇలా మాట్లాడకు అని చెప్పి అనగానే ఒకేసారి ప్రేరణకి ఆపుకోలేనంత నవ్వొస్తుంది. ఏంటి ఎందుకు నవ్వుతున్నావు అనగానే, మరేంటి సిద్ధు, నువ్వు కావాలని నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయనని నేను చిన్న జోక్ చేశాను. ఇది జోకా అని చెప్పి ఆశ్చర్యపోతాడు. మరి జోక్ కాకపోతే సీరియస్ అనుకుంటున్నావా? నువ్వు భయపడ్డావు కదూ? భయపడ్డావా? ప్రాణం పోయినంత పనైంది. అయినా ఇదేం కామెడీ ప్రేరణ అని చెప్పేసి అంటాడు. మరి అసలు మా అమ్మతో ఏం మాట్లాడావంటే నువ్వు ఎలా మాట్లాడావు? అందుకే నేను నీకుతో అలా మాట్లాడితే నీకు తెలిసి వస్తుందని అలా మాట్లాడాను. ఇప్పుడు సరిపోయిందా అని చెప్పేసి అంటుంది. చాలే, ఏదో చేసావు కానీ పద కేఫేకి వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోతారు. ఇంకా ఇది ఇలా ఉండగా కేఫ్లో ఎప్పట్లాగానే వర్క్ ముగించుకుని ఈవినింగ్ అయిన తర్వాత ప్రేరణ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా కుమారు సిద్ధు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. కుమారు ప్రేరణని సిద్ధుని తరిచి చూస్తూ ఉంటాడు. అసలు సిద్ధుకి ఏం అర్థం కాదు. ఏంట్రా నీ గోల, ఎందుకట్లా చూస్తున్నావు అని చెప్పి ఆల్రెడీ అడుగుతాడు. ఇంకా ప్రేరణ వెళ్ళిపోతుంటే సిద్ధు అక్కడి వరకు తోడు వెళ్ళి వచ్చేసరికి, హాహాహా ఎంత గొప్పగా నటిస్తున్నావురా అనగానే, నేను నటిస్తున్నానా? నటించడం ఏంట్రా కుమార్ అనగానే, ఇంతకీ నాకు ఇవాళ మందు కొట్టాలనుంది, నాకు కంపెనీ ఇస్తావా లేదా అనగానే, ఇవ్వలేనురా. అంటే ప్రేరణ ఏదైనా అడిగితే వెళ్తావు, ప్రేరణ చుట్టూతో వైఫైలా ఉంటావు, ఈ ఫ్రెండ్ మాత్రం నీకు కనిపించడు కదా అని చెప్పి అనగానే, సరే పదరా నీ గోల్లా అని చెప్పేసి ఇద్దరు కలిపి ఇంకా డ్రింక్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో, చెప్పరా నీ మనసులో ఏముందో చెప్పు అంటాడు కుమార్. నా మనసులో ఏముందిరా, అదే నీ బెస్ట్ ఫ్రెండ్ ప్రేరణ నిన్న కనిపించకపోయేసరికి నిన్ను చూస్తే బెంబేలెత్తిపోయావు. అదేంట్రా అలా చేస్తారా ఫ్రెండ్ అయితే? అవునరా, నా ఫ్రెండ్ కాబట్టి అలా భయపడ్డాను. అవునా, మరి నేను ఒక రోజంతా నేను ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని బయటకు వెళ్తే నేనేమయ్యానని కూడా కనీసం కాల్ చేయలేదు కదరా. అంటే ప్రేరణకో రూలు నాకో రూలా? ప్రేరణ కంటే నేనే కదరా నీకు ముందు ఫ్రెండ్, నీకు మొత్తం వంట అన్నీ నేనే చేసి పెట్టేవాడిని కదా. మరి ప్రేరణ నీ లైఫ్లోకి వచ్చాక ఇంత మార్పులేంట్రా అని చెప్పి అడుగుతాడు కుమార్. నేను నమ్మాలి అని చెప్పి ఫుల్గా మందు కొట్టేది. ఇంకా నీ మనసులో ప్రేరణని ప్రేమిస్తున్నావు కదూ, ప్రేరణే నీ ప్రియురాలు కదూ అని చెప్పి అడిగిన తర్వాత, ఏయ్ నువ్వు ఇలా మాట్లాడుకురా, ప్రేరణ వింటే బాధపడుతుంది అని చెప్పేసి అంటాడు. అని నాకు స్టఫ్ అయిపోయింది పట్టుకురా అని చెప్పి అనగానే, నేను నీకు స్టఫ్ తేవడం ఏంట్రా అంటే, ప్రేరణకైతే తెస్తావు కదా అని చెప్పేసి రెచ్చగొడతాడు. సరే అని చెప్పి తీసుకురావడానికి వెళ్తాడు సిద్ధు. ఇంక ఈ లోపల ప్రేరణకి కాల్ చేస్తాడు కుమార్. చేసేసరికి ప్రేరణ, అదేంటి కుమార్ ఈ టైంలో ఫోన్ చేసావేంటి అనగానే, ఏ చేయకూడదా అని చెప్పి అంటాడు. చెయ్యొచ్చు, కానీ నీ వాయిస్ ఏంటి అదోలా ఉంది. అవునులే, కేఫ్లో నేను ఎంత కష్టపడినా ఏం అడగవు, ఇప్పుడు గొంతు కొంచెం మారిందని చెప్పి అడుగుతున్నావు. అయినా సిద్ధుకి నీకు ఏంటి సంబంధం? సిద్ధు నువ్వు ఫ్రెండ్ అని చెప్పి అంటున్నాడు. వాడికి నిజంగా నువ్వు ఫ్రెండ్వేనా అనగానే, అదేంటి అలా అడుగుతున్నావు? మరి నేను కూడా ఫ్రెండ్నే కదా, నన్ను పట్టించుకోవడం లేదు, వాడు నిన్ను పట్టించుకుంటున్నాడు అని చెప్పి అనగానే ఇంకా సైలెంట్ అయిపోతుంది ప్రేరణ. చూడు ప్రేరణ, నువ్వు సిద్ధుగాడి జీవితంలో సిద్ధుగాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుంది. ఇంతకీ ఆ అమ్మాయి పొరపాటున నువ్వు కాదు కదా అని చెప్పి అంటాడు. ఏ కుమార్ అని చెప్పేసి అంటుంది. అవును,
వాడుకి నువ్వు ఫ్రెండువా, లేకపోతే సన్నిహితురాలివా, లేకపోతే ప్రియురాలివా అనంగానే వస్తాడు సిద్ధు. నోరు నొక్కేసి ఫోన్ లాగేసుకుంటాడు. ప్రేరణ వాడేదో తాగేసి తప్పుగా మాట్లాడుతున్నాడు అని చెప్పి పెట్టేస్తాడు. ఇంకా ప్రేరణకి కోపం వస్తుంది. ఏంటి సిద్ధు, ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి పెట్టు, అసలు కుమార్ ఏంటి అలా మాట్లాడుతున్నాడు అని చెప్పి, కుమార్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనంగానే ఇంకా అంతలోకే సరిదిద్దుకుంటాడు కుమార్. అయ్యో నేనేం మాట్లాడలేనురా, నువ్వే చెప్పేసి అనగానే, అబ్బే అదేం లేదు ప్రేరణ, సిద్ధు మనసులో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఎవరా అని ఒకవేళ నువ్వు కనుక్కుంటావని నీకు ఫోన్ చేశాను అంతే అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా ఫోను పెట్టేస్తాడు సిద్ధు. ఒరేయ్ ఎందుకురా అలా మాట్లాడుతున్నావు, ఇప్పుడు చూడు ప్రేరణ రేపు పొద్దున్నే వెళ్ళంగానే తన ముందు ఎలా ఫేస్ చేయగలను, నువ్వు ఇలా ఇరికించేసావిడ్రా అని చెప్పేసి ఫోన్ కట్ చేసి ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా సెకండ్ డే మార్నింగే కేఫ్కి వెళ్ళాలి కదా, బయట కేఫ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సిద్ధు కోసం ప్రేరణ. ఇంకా సిద్ధు కూడా రెడీ అయ్యి బండి ఆ బండి దగ్గర పార్క్ చేసి ప్రేరణ కోసం చూస్తుంటాడు. ఇంకా ప్రేరణ రావడంతోనే, ఏంటి సిద్ధు, నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది. చెప్పు ప్రేరణ, నీ కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి, బాగా చదువుకున్నావా రాత్రంతా? కాదు, రాత్రంతా ఆలోచించాను అని చెప్పేసి అంటుంది. అయ్యో ఏం ఆలోచించావు? అదే నీకోసమే, నువ్వు ఎవరో అమ్మాయిని ఇష్టపడుతున్నావంట కదా అనంగానే, చచ్చా అలా ఏం లేదు, నన్ను ప్రేమిస్తున్నావని చెప్పాడేంటి, చా అసలు అది కూడా కాదు. చెప్పు సిద్ధు, నేను ఒక అమ్మాయిని ప్రేమించటం, నన్ను ఒకళ్ళు ఇష్టపడటం ఇదంతా జరిగే పనేనా? అయ్యో నిన్ను నువ్వు తక్కువగా అంచనా ఎలా వేసుకుంటావు సిద్ధు, నువ్వు చాలా మంచివాడివి, టైంకి లేస్తావు, టైంకి చదువుకుంటావు, మంచి హైటు, కలరు, మంచి తెలివితేటలు, తర్వాత అమ్మా చెల్లిని బాగా ఇష్టపడతావు, అలాగే బయట వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తావు, వాళ్ళు బాధపడితే అసలు తట్టుకోలేవు, స్నేహానికి ప్రాణం ఇస్తావు, తన అనుకున్న వాళ్ళకి అస్సలు అన్యాయం చెయ్యవు. అలాంటి నువ్వు కనీసం బయట వాళ్ళకి ఇంత మంచివాడిగా ఉంటే అదే మరి ప్రేమించిన అమ్మాయికి ఎంత ప్రాణం ఇస్తావు, అలాంటప్పుడు ఆ అమ్మాయి ఎంత అదృష్టవంతురాలు. కాబట్టి నిన్ను ఇష్టపడే అమ్మాయి ఎక్కడో అదృష్టవంతురాలే అని చెప్పేసి అంటుంది. ఆ మాటకి ఇంకా నాలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయా అని చెప్పి షాక్ అవుతాడు సిద్ధు. మరి తర్వాత ఏం సమాధానం చెప్తాడు అనేది రేపటి రివ్యూలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.